బ్యాంకింగ్ చట్ట సవరణలతో వినియోగదారులకు కలిగే ప్రయోజనాలపై మా ప్రతినిధి వెంకటేశ్వర ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. బ్యాంక్ అకౌంట్ ఉన్న వ్యక్తి సడన్గా చనిపోతే, అంతకంటే ముందే నామినీ కూడా మరణిస్తే, రెండో నామినీ లేకపోవడం వల్ల చట్టబద్ధ సమస్యలు ఎదురైతే అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఏమైపోతాయి? బ్యాంకింగ్ చట్టాల సవరణతో ఈ ఇబ్బందులు ఎంతవరకు తీరుతాయి? బ్యాంకింగ్ నిబంధనల సవరణ చట్టం 2024. ఈ చట్టం గురించి తెలియగానే ఎవరికైనా సహజంగా వచ్చే ప్రశ్నలు రెండుంటాయి. ఒకటి, పాత బ్యాంకింగ్ చట్టాలకు కేంద్ర ప్రభుత్వం సవరణలు ఎందుకు చేసింది అని. అలాగే బ్యాంక్ అకౌంటు, ఆర్థిక సంస్థలు డబ్బులు దాచుకున్న వాళ్లకు ఈ చట్ట సవరణలతో కలిగే ప్రయోజనాలు ఏంటి అని. ఇప్పుడు మనం ఆ వివరాల్లోకి వెళదాం ఒకసారి. గతంలో బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఒక్క నామినీని మాత్రమే నియమించుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరించి ఒక నామినీ స్థానంలో బహుళ నామినీ వ్యవస్థను తీసుకొచ్చింది. బహుళ నామినీ వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఎవరైనా తనకు నలుగురు నామినీలుగా నియమించుకునే వెసులుబాటు ఈ చట్ట సవరణ ద్వారా వచ్చింది. అలాగే బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉన్న వాళ్లే కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టిన వాళ్ళు, ఆర్డీలు, లాకర్లు, బీమా పాలసీలు, లేకపోతే ఇతర ఆర్థిక సంస్థల్లో ఎక్కడైనా డబ్బులు దాచుకున్నా, పొదుపు చేస్తున్నా కూడా ఇదే విధానం వర్తిస్తుంది అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బహుళ నామినేషన్ల విధానంలో కూడా మళ్ళీ రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి, సక్సెసివ్ నామినేషన్. సక్సెసివ్ నామినేషన్ అంటే ఒక వ్యక్తి ముగ్గురు లేదా నలుగురు నామినీలు నియమించుకోవచ్చు. మొదట ఒకవేళ ఖాతాదారు చనిపోతే మొదటి నామినీగా ఉన్న వాళ్లకు ఈ డబ్బులు ఆటోమేటిక్గా బదిలీ అవుతాయి. తగిన ఆధారాలు సమర్పిస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ నామినీకి కూడా ఏదైనా జరిగితే రెండో నామినీకి డబ్బులు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ రెండో నామినీ కూడా ఏదైనా ఇబ్బంది ఏర్పడి లేకపోతే వాళ్ళు సరైన సమయంలో స్పందించకపోతే మాత్రం మూడో నామినీ ఆ డబ్బుల్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి, దీంట్లో ఉన్న రెండో పద్ధతి జాయింట్ నామినేషన్. ఖాతాదారుగా ఉన్న వ్యక్తి జాయింట్ నామినేషన్ విధానాన్ని ఎంచుకుంటే తన తరపున ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురిని నామినీలను నియమించుకోవచ్చు. మొదటి నామినీకి ఆ ఖాతాదారు చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా డబ్బులు బదిలీ చేస్తారు. ఒకవేళ నామినీకి కూడా ఏదైనా జరిగితే మిగిలిన ఇద్దరు నామినీలకు డబ్బులు ఇస్తారు. ముందే నిర్ణయించిన దాని ప్రకారం ఒక వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలుంటే భార్యకి 50%, పిల్లలకు చెరొక 25% చొప్పున ముందే నిర్ణయించడం వల్ల ఆ నిష్పత్తి ప్రకారం ఈ డబ్బుల్ని బదిలీ చేస్తారు. ఈ కొత్త విధానంలో ఇలాంటి వెసులుబాట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. బహుళ నామినీ వ్యవస్థ తీసుకురావడం వల్ల డిపాజిటర్లకు సౌలభ్యం పెరిగింది, అలాగే భద్రత కూడా పెరుగుతుంది అని బ్యాంకింగ్ నిపుణులు అంటున్నారు. దీనివల్ల క్రమబద్ధమైన డబ్బుల బదిలీకి ఒక అవకాశం ఏర్పడుతుంది అని కూడా చాలా దృఢంగా చెబుతున్నారు. ఖాతాదారులు ఒకవేళ మరణిస్తే నామినీలుగా ఉన్న వాళ్ళు ఆ ఖాతాకు సంరక్షకులుగా మాత్రమే ఉంటారు. ఇది ఎందుకంటే ఈ ఏర్పాటు నిధుల బదిలీ సాఫీగా సాగడానికి ఇది ఉపయోగపడుతుంది అని అంటున్నారు. వారసత్వ చట్టాల ప్రకారం ఎవరైతే నిజమైన వారసులు ఉంటారో వాళ్లకు ఆస్తుల్ని పంపిణీ చేసే బాధ్యత ఈ నామినీలపైన ఉంటుంది అని అంటున్నారు. చట్ట సవరణలతో బ్యాంకులపైన పరిపాలనా భారం కూడా తగ్గుతుంది అన్నది నిపుణుల మాట. అలాగే ఖాతాదారులకు అదనపు వెసులుబాటు ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లో ఖాతాలు ఉన్న వాళ్లే కాదు, ఇన్సూరెన్స్ పాలసీలు, లేకపోతే మ్యూచువల్ ఫండ్లు, డీమ్యాట్ అకౌంట్లు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, ఇతరత్ర ఎక్కడైతే ఆర్థిక వ్యవస్థలు డబ్బులు దాచుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ నామినీ పద్ధతి వర్తించడం వల్ల చాలా సౌకర్యంగా ఉంటుందని నిపుణులు బలంగా చెబుతున్నారు. బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు 2024 రావడానికంటే ముందు పరిస్థితి ఏంటి అంటే ఒకసారి ఆ వివరాల్లోకి వెళదాం మనం. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉన్న వ్యక్తి చనిపోతే ఆటోమేటిక్గా వాళ్ళ నామినీగా ఉన్న వాళ్ళు ఆధారాలు సమర్పించి డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఆ నామినీ కూడా అకౌంట్ హోల్డర్ కంటే ముందు కానీ తర్వాత కానీ చనిపోతే డబ్బులు తీసుకోవడం కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే ముందు జాగ్రత్తగా ఇంకొక నామినీని పెట్టుకునే వెసులుబాటు గతంలో ఉండేది కాదు. అలాగే 10 ఏళ్ల పాటు ఈ డబ్బులు చట్టపరమైన సమస్యలతో అకౌంట్లోనే ఉండిపోతే ఆటోమేటిక్గా డబ్బుల్ని డెఫ్ అకౌంట్లోకి మళ్లించేవాళ్ళు. ఆ విధంగా వేల కోట్ల రూపాయల డబ్బులు బ్యాంకుల్లో మూలుగుతుండేది. ఇది మనమెవరో చెబుతున్న మాట కాదు, స్వయంగా ఆర్బీఐయే ఈ మాట చెప్పింది. 2023 మార్చి నాటికి ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు 62,225 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. అలాగే 2024 మార్చి నాటికి ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల మొత్తం 78,213 కోట్లకు పెరిగిందట. అందువల్ల ఇకపైన ఈ సమస్య తొలగిపోతుంది అని ఆర్బీఐ కూడా భావిస్తోంది.
బ్యాంకింగ్ చట్ట సవరణలతో నామినీ ఇబ్బందులు తీరడంతో పాటు క్లెయిమ్ చేయని డిపాజిట్లు పెరిగిపోయే అవకాశం ఇక మీదట ఉత్పన్నం కాదు అని నిపుణులు చెబుతున్నమాట. అలాగే బహుళ నామినీలకు అనుమతించడం ద్వారా చట్టబద్ధ ఆటంకాలు చాలా వరకు తొలగిపోతాయి, చాలా సులువుగా డబ్బులు బదిలీ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది అని ధీమాగా చెబుతున్నారు.